आप देखो ओरिजिनल मोर देखेंगे। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మెత్తళ్ళ కూర వండుతానండి. ఈరోజు మెత్తళ్ళ కూర. మెత్తళ్ళు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి మెత్తళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి క్లీన్ చేసి కూర వండుతాను. చూడండి ఫిష్ కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో చక్కగా. మెత్తళ్ళు మెత్తళ్ళు క్లీన్ చేయాలండి. ఇక్కడ చూడండి ఈరోజు మట్టి కుండలో చేపల పులుసు చేస్తున్నాను. మెత్తళ్ళ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. కూర చక్కగా క్లీన్ చేశాను. ఇందాక మెత్తళ్ళు చూపించాను కదా, బాగా క్లీన్ చేయాలండి మెత్తళ్ళు. ఇదిగోండి దీని పొట్టలో అంతా తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి. ప్రతి మెత్తళ్ళు అలాగే క్లీన్ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను మట్టి కుండలో చేస్తున్నాను. కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి పౌడరు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చింతపండు, ఆయిల్, ఇంకా గరం మసాలా పౌడరు. ఇదిగోండి గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసి చేపల పులుసు చేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా 2 సార్లు కడిగి కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను మీకు. చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మట్టి కుండలో నెత్తళ్ళ చేపల పులుసు. ఈరోజు నేను పాయసం కూడా చేస్తాను. మొత్తం చూపించలేదు, ఒక క్లిప్ మాత్రమే చూపిస్తున్నానండి. చేపల పులుసు స్పెషల్ పాయసం కూడా. పాయసం కూడా చేస్తున్నాను. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి మట్టి కుండలో చేపల పులుసు చేస్తున్నాను నేను ఈరోజు. చూడండి ఎలా చేస్తానో. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేస్తున్న కుండలో. చూడండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మట్టి కుండలో చేసుకుంటే చేపల పులుసు.
ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. చేపల పులుసు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి 3 వేసాను కదా, ఫుల్ టీ స్పూన్ కారం సరిపోతుంది. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. వంద గ్రాములు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఎండి కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఇంకా కాస్త కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసాను. ఇక ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపి మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చూడండి, కలిపిన తర్వాత చేపలు వేయాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ అయితే నేను 100 గ్రాములు పోస్తున్నానండి. అంతే. ఇంకా చేపలు వేయాలండి. నెత్తళ్ళ చేపలు వేస్తున్నాను చూడండి. ఇది కూడా కలిపి పులుసు పోయాలి. చూడండి, చేపలు కలిపేసాను కదా, పులుసు పోస్తున్నాను. ఇంకా నేను ఈ కుండకి సరిపడా వేస్తున్నాను. అవి చాలకపోతే వేరే దాకలో కూడా చేపలు వేసాను, దానిలో కూడా పులుసు పోస్తున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇంకా స్టవ్ మీద పెట్టి వండేసుకోవడమేనండి. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, వండేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. చూడండి చూడండి మట్టి కుండలో చేపల పులుసు ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. ఇది మామూలుగా వండుతున్న చేపల పులుసు అండి, కానీ మట్టి కుండలో చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, 10 నిమిషాలు హైలో పెట్టి వండేసుకోవటమే. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లేట్ మూత వేస్తున్నాను. మట్టి కుండ మీద ప్లేట్ కనిపించలే, ఈ ప్లేట్ వేస్తున్నాను. ఇంకా 10 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఉడికేటప్పుడు కూడా చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. చూడండి, మట్టి కుండలో చేపల పులుసు ఉడుకుతూ ఉంది.
బాగా కదపకూడదు, చేపలు లోపల లోపల ఉడుకుతూ ఉంటాయి. ఇది కూడా చూడండి. ఎక్కువసేపు ఉడకకూడదండి, 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంకా ఇదిగోండి, దాకలో కూడా చేపల పులుసు ఉడుకుతూ ఉంది. చూడండి, మట్టి కుండలో చేపల పులుసు బాగా ఉడికిపోయింది. 10 నిమిషాల నుండి ఉడుకుతూ ఉంది చేపల పులుసు. ఇలా వండుకోవాలండి చేపల పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, నెత్తళ్ళ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను గార్నిష్ కూడా ఇది కొత్తిమీర వేసుకుంటున్నాను చేపల పులుసుకి. ఇంతేనండి వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. ఇంకా ఇది ఎలా ఉందో చూపిస్తా. ఇది కూడా ఉడికిపోయింది, కుండ చాలలేదు కనుక నేను వేరే కూడా బౌల్లో వండాను. చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఇలా చేసి చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి కూర.